నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తున్నామని వెల్లడి. జిల్లాలో విజయవంతంగా జలధార కార్యక్రమం, భూగర్భ జలాల వృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించామన్న జిల్లా కలెక్టర్. కీర్తిశేషులు మండవ కుటుంబరావు జీవించి ఉన్న సమయంలో ప్రతి నెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి లారీల ద్వారా కూరగాయలు పంపిస్తూ విశిష్టమైన సేవ అందించేవారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. ఆ సేవా కార్యక్రమంలో తాము కూడా ఎన్నోసార్లు పాల్గొన్నామని తెలిపారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు అదే సేవా స్ఫూర్తితో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. ఏలూరు రోడ్లోని బిఎస్ఎన్ఎల్ చుట్టుకుంట వద్ద కీర్తిశేషులు మండవ కుటుంబరావు 3వ వర్ధంతి కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 టన్నుల కూరగాయల లారీని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కీర్తిశేషులు మండవ కుటుంబరావు జీవించి ఉన్న సమయంలో ప్రతి నెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి లారీల ద్వారా కూరగాయలు పంపిస్తూ విశిష్టమైన సేవ అందించేవారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు అదే సేవా స్ఫూర్తితో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. విజయవాడ నగరంలో మండవ కుటుంబరావు గారి సేవలను, వ్యక్తిత్వాన్ని తెలియని వారు ఉండరని, ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవకు అంకితం భావంతో జీవించారని అన్నారు. వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కీర్తిశేషులు మండవ కుటుంబరావు వారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన కుటుంబ సభ్యులు ఆయన జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి నెల ఆయన పరమ భక్తుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నెల కూడా ఆయన కూరగాయలు అన్నదానానికి అక్కడ విజయవాడ నుంచి లారీలో పంపించేవాళ్ళు. మేము ఎన్నోసార్లు ఆ కార్యక్రమంలో ఆయన జీవించున్నప్పుడు పాల్గొన్నాం. మళ్ళా ఈరోజు 3వ సంవత్సరం ఆయన చనిపోయి ఉన్నా వాళ్ళ కుటుంబం ఆయన పేరు మీద ఆయన ఏ విధంగా అయితే బతికున్నప్పుడు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, అలాగే ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, దాన్ని కొనసాగించడం అనేది గొప్ప విషయం. మరి కుటుంబరావు వాళ్ళు ఆయన మన మధ్య లేకపోయినా, ఎందుకంటే సమాజంలో విజయవాడ నగరంలో ఆయన తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన అంత సౌమ్యుడు, మంచి వ్యక్తి, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆయన నిత్యం కూడా 10 మందికి మేలు చేసే విధంగా ఆయన జీవించి ఉన్నంతకాలం ఉన్నారు. మరి ఆయన లేకపోయినా వాళ్ళ కుటుంబం వాళ్ళు కొనసాగించడం చాలా సంతోషం. ఇవాళ మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి మా చేతుల మీదుగా, జడ్జి గారి చేతుల మీదుగా ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమం 3వ వర్ధంతి సందర్భంగా ఇదే కాకుండా మహిళలకి చీరలు, ఆయన పేరు మీద మజ్జిగ పంపిణీ, అనేక సేవా కార్యక్రమాలు నిత్యం కూడా వాళ్ళ కుటుంబం అలాగే అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చేస్తున్న సంతోషం. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి. నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అండగా ఉంటాను. నేను ఏదైనా సరే సహాయం చేయడానికి కానీ అండగా ఉంటానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఆ కుటుంబరావు ఆత్మకి శాంతిగా చేకూరాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటాను. ప్రత్యక్ష దైవం, కోట్లాది మందికి మరి భక్తి భావాలు, కోట్లాది మంది భక్తుల యొక్క ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి. మరి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి దేవస్థానానికి నెలకి 2 నెలలకి ఒక 14-15 టన్నుల కూరగాయలు విజయవాడ నుంచి స్వర్గీయ మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి పెద్ద తిరుపతికి పంపించడం జరుగుతుంది కుటుంబరావు గారి ఆధ్వర్యంలో. మరి కుటుంబరావు గారు స్వర్గస్థులై 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి 3 సంవత్సరాల నుంచి కూడా కుటుంబరావు గారి భావాలు, ఆయన యొక్క ఆశయాలను సాధించడం కోసం ఆయన కుటుంబ సభ్యులు కానీ, అలాగే వాళ్ళ శిష్యుడు మండవ కుటుంబరావు గారి శిష్యుడైనటువంటి నాగు, మా సోదరుడు నాగు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని
ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మరి 3 సంవత్సరాల నుంచి కూడా నాగు ఆధ్వర్యంలో మరి కుటుంబరావు గారి పేరు మీద ప్రతిసారి కూరగాయల్ని 14-15 టన్నుల కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్ని దానముల కన్నా అన్నదానం అని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నటువంటి విషయం. అలాంటి అన్నదాన కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ వాసి మండవ కుటుంబరావు గారు మరి ఆనాటి రోజుల్లోనే తిరుమల వెళ్ళి మేము వెజిటబుల్ పంపిస్తాం, డోనర్గా మేము అన్ని రకాల కూరగాయలు మేము పంపిస్తాం. అక్కడ టెండర్ అనేది లేకన్నా భక్తులకి అక్కడ వాడే ప్రసాదానికి కానీ మేము నిత్యం రోజు 8 టన్నులు కూరగాయలు కటింగ్ అవుతాయండి. అవి 8 టన్నులు కూడా 2006 నుంచి మన కుటుంబరావు గారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి నెలకి 4 బళ్ళు వెళ్ళేవండి. ఆ రోజుల్లో కీర్తిశేషులు అయినటువంటి మండవ కుటుంబరావు 2026లో స్టార్ట్ చేసింది. 2023లో ఆయన 2006లో స్టార్ట్ చేశారండి. 2023లో ఆయన స్వర్గీయులు అయ్యారు. ఆనాటి నుంచి ఆయన ఆశయాలు మేము కొనసాగిస్తున్నాం. నెలకి ఆయన పేరు మీద ఇప్పుడు కూడా 30 టన్నుల వరకు కూరగాయలు పంపిస్తున్నాం. అలాంటి అన్నదానానికి అందరూ సహకరించి ఆయన పేరు మీద ఇలా పంపించాలి, మేము కొనసాగించాలని అనుకుంటున్నాం. అలా జరుగుతుంది. ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వినతిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలిస్తూ పరిష్కారం సాధ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ బోండా సిద్ధార్థ ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజలు అందించిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇళ్లు, హౌస్ సైట్, పెన్షన్లు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ప్రజలు నేరుగా వచ్చి తమ వినతులను అందచేయనున్నారని చెప్పారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా వచ్చి శాసనసభ్యుల వారి కార్యాలయంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ను ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆఫీస్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోటు ఉండి పెన్షన్ కానీ, హౌస్ కానీ, హౌస్ సైట్ కానీ, లేకపోతే ఇతర విషయాలు, ఇతర సమస్యలు వాళ్ళకి ఏమున్నా సరే నేరుగా వచ్చి మాతో మాట్లాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ ప్రజా దర్బార్ ద్వారా మనందరం కూడా కల్పిస్తున్నాం. దాదాపు 6 నెలలు పైగా ప్రతి శుక్రవారం ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా మేము కానీ, మా అఫీషియల్స్ కానీ అందరం కూడా కూర్చొని పార్టీ వర్కర్స్, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నా సరే ఈ యొక్క ప్రజా దర్బార్ను యూటిలైజ్ చేసుకుని వాళ్ళ సమస్యను తెలియపరచవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా నేరుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారు వీక్షించి జరుగుతున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చూసి ఏవైతే సమస్యలు మనం పరిష్కరించగలమో అవన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చూసి మానిటర్ చేస్తున్నారు. సో ఈ ప్రజా దర్బార్ని ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతాం. లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ విమర్శించారు. ఈ స్కామ్ లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు. గొడ్డలి పార్టీకి P4 పథకం ఉందన్నారు. అవే పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్లని వ్యంగ్యంగా అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకోవడమే గొడ్డలి పార్టీ P4 లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం రాజధాని అమరావతిలో కె పట్టాభిరామ్ మాట్లాడుతూ 2019 నుండి 24 మధ్య వైఎస్ జగన్
పిఏ కె నాగేశ్వర్ రెడ్డి భార్య ఖాతాలోకి 20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఒక సాధారణ పిఏ కేఎన్ఆర్ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయని పట్టాభిరామ్ ప్రశ్నించారు. అలాగే బెంగళూరుతో సహా పలు ప్రాంతాల్లో అతడికి ఫ్లాట్లు ఎలా వచ్చాయని సందేహం వ్యక్తం చేశారు. జగన్ పిఏకు 3 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని పట్టాభిరామ్ అని తెలిపారు. గొడ్డలపాటి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అనేక భారీ కుంభకోణాల్లో ప్రధానమైనటువంటిది లిక్కర్ కుంభకోణం. ఇప్పటికే దానికి సంబంధించి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది రాజ్ కసిరెడ్డి మొదలుకొని మరి గొడ్డలపాటి అధ్యక్షుడు జగన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క పాత్ర, అది కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, గోవిందప్ప బాలాజీ కానివ్వండి, గొడ్డలపాటి అధ్యక్షుడు ఇన్నర్ సర్కిల్ మొత్తం యొక్క పాత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మన ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున లేటెస్ట్గా ఇంకొక కీలక వ్యక్తి గొడ్డలిపాటి అధ్యక్షుడికి ఒక రకంగా షాడోలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడింది. ఇవాళ గొడ్డలి పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు, మీ అధ్యక్షుడి యొక్క నీడ ఎవరు అంటే వచ్చేటటువంటి సమాధానం కేఎన్ఆర్. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు నీడ ఎవరన్న ప్రశ్నకి యూనివర్సల్ ఆన్సర్ కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. మరి అటువంటి జగన్ రెడ్డి నీడ యొక్క పాత్ర ఇవాళ ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి. ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలిపాటి హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతా ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్ళినాయో, ఇవన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఆత్మ కేఎన్ఆర్కి సంబంధించి ఆయన యొక్క ఆస్తుల చిట్టా, ఆయన బ్యాంకు ఖాతాల్లో బయటపడినటువంటి నగదు, ఆయన భార్య యొక్క బ్యాంకు ఖాతాల్లో జరిగినటువంటి లావాదేవీలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు బైర్లు గమ్మాల్సింది ఎవరికైనా. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 మనందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైబడి బంగారు కుటుంబాలని గుర్తించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావటం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4. చంద్రబాబు నాయుడు గారు విజన్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటయ్యా అంటే అది పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేది గొడ్డలి పార్టీ P4.
పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి, తిరుపతి దగ్గర ఒక 10 ఎకరాలు. ఈ విధంగా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం దగ్గర ఎకరాలకు ఎకరాలు. ఇవి కాకుండా ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి. మహానాడులో మహిళలకు 33% సీట్లు కేటాయించేలా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, లోకేష్ సాహసోపేత నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. లోకేష్ నిర్ణయాన్ని మహిళా లోకం గర్వంగా స్వాగతిస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ మహిళా రాజకీయ సాధికారత కోసం ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న నాయకుడు లోకేష్ మాత్రమేనని కొనియాడారు. శుక్రవారం విజయవాడ ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మహిళలకు 33% సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న లోకేష్కు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్స్ లోకేష్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గద్దె అనురాధ మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ లోకేష్ నిర్ణయాన్ని మహిళా లోకం గర్వంగా స్వాగతిస్తోందని తెలిపారు. తెలుగు జాతి గర్వ కారణమైన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహానాడు వేదికగా 27, 28 తారీఖులు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మహానాడును జరుపుకున్నాం. అయితే పశ్చిమాసియాలో యుద్ధ కారణంగా, పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు క్లస్టర్ స్థాయిలో మరి ఏ విధంగా మహానాడు జరుపుతారు అనే దానికి మనందరం కూడా సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకునే నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో నుంచి వచ్చిన మరి విర్చువల్ నిన్న మహానాడు బ్రహ్మాండంగా జరిగింది. మరి అన్నిటికంటే అతి ముఖ్యమైంది మరి అంతమంది వృద్ధుల దగ్గర నుంచి మహిళలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దానిలో పాల్గొనటం జరిగితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. నారా లోకేష్ గారు మరి ఈ రోజున మహిళలకి 33% సీట్లు కేటాయించటం అనేది మహిళా లోకం మొత్తం గర్వించదగిన విషయం. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే మరి నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు ఇవ్వటం, అంతేకాకుండా వాళ్ళకి విద్య కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకెళ్ళి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ని కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి మరి ఊరుకోలేదు. డ్వాక్రా మహిళలకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పించి దాదాపుగా 1,00,00,000 మంది డ్వాక్రా మహిళల్ని
మళ్ళీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించడం ద్వారా వాళ్ళని ఢిల్లీ స్థాయిలో వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా మరి వారిని ప్రోత్సహించడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ రోజున నారా లోకేష్ గారు మహానాడులో 33% రిజర్వేషన్ ప్రకటించడం అనేది ఒక జాతీయ స్థాయిలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో ఎంతోమంది మహామహులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ కాకుండా ఇంకా ప్రతిపక్ష నాయకులు వీళ్ళెవ్వరికీ కూడా మనసు రాలేదు. కానీ మరి ఎప్పుడు మాటలైతే చెప్తారు, మహిళలకి మేము గౌరవం ఇస్తాం, మహిళల సంక్షేమం, మహిళలకి అధికారం ఉండాలి అని మాటలతోనే సరిపెట్టారు. కానీ తెలుగుదేశం మాత్రం ఈ రోజున తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. మరి ఆనాడు పునాదులు తెలుగుదేశం పార్టీతే మొదలైనవి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేశారు మహిళల్ని. ఈ రోజున నారా లోకేష్ గారు ఆస్తులు పంచుకోవడం కాదు వారసత్వం అంటే, మరి ఆశయాలను పంచుకోవటం అనే తీరులో ఈ రోజున ఎన్టీఆర్ ఆశయాన్ని బలపరుస్తూ మరి 33% రిజర్వేషన్ని ఇవ్వటం ఈ రోజున దేశం మొత్తానికి కూడా మహిళా జాతికి ఈ రోజున ఇది ఒక ఆదేశంలాగా ఆశయాన్ని ఆ రోజున ఎన్టీఆర్ సంస్కరణలు ఎలా ముందుకు తీసుకెళ్లారో ఇవాళ నారా లోకేష్ గారి ఈ అతిపెద్ద సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రేపు జరగబోయే ఇంకా ముందు పార్లమెంట్లో మిగిలిన పార్టీ నాయకులు కూడా ముందుకు వస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ వైపు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా సుమారు ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, SLV గ్రూప్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాస్ రాజులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులోని అబ్దుల్ కలాం నగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా సుమారు ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, SLV గ్రూప్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాస్ రాజులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి సహకరించిన SLV చైర్మన్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత నిధులు ₹1 కోటితో P4లో భాగంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. నమస్కారం. పెద్దలు P4 ఫౌండేషన్ చైర్మన్ కుటుంబరావు గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు పోయటానికి కారకుడు రాజు గారు ఆయన సొంత ధనం ₹1 కోటితో P4 చంద్రబాబు గారి ప్రోగ్రాంలో భాగంగా ఆయన ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా P4 కింద AI ట్రైనింగ్ పెట్టమని HCL కంపెనీని కోరా. జనవరి 4వ తారీఖున కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ఆ సచివాలయం సెక్రటరీ పనులు అవ్వకపోవడం వల్ల ఇప్పుడు చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్ కూడా వచ్చాయని స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పాడు. అతి త్వరలో ఒక 20 రోజుల్లోనే ఎప్పుడో P4లో భాగంగా మొట్టమొదటిసారిగా స్కిల్ ట్రైనింగ్, నాన్ స్కిల్డ్ వాళ్ళకి, నాన్ టెక్నికల్ వాళ్ళకి కుటుంబేషన్ ఇలాంటి ట్రైనింగ్లు HCL ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో AI ట్రైనింగ్, ఎస్పెషల్లీ AI ట్రైనింగ్ ఫర్ గన్నవరం కాన్షియసి, గన్నవరం వాళ్ళు కాకపోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. నెలకు 5 లక్షలైనా 6 లక్షలైనా వాళ్ళు ఖర్చు పెట్టి AI ట్రైనింగ్ ఇస్తున్నారు. భారతదేశంలోనే AI ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఎక్కడ పెట్టాలో మనం పెట్టాలని HCL కోరగానే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ కొంచెం డిలే అయింది. డెఫినెట్గా వచ్చే నెలలో ప్రారంభిస్తాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గన్నవరం నియోజకవర్గంలోని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలన్నా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి అనేది డెఫినెట్గా మనం నమ్మాల్సిన నిజం. ఈ జీతాలు పెరగకుండా ఇప్పుడు ఆఖరికి లేడీస్కి కూలి ₹150, ₹500 కూలికి వెళ్ళే పరిస్థితి నుంచి ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత మలవల్లో బాపులపాడు మండలంలో 10,000, 15,000 ఏ పని చేసినా వచ్చే పరిస్థితి. 30,000-40,000 పాలిటెక్నిక్ కాలేజ్ అయితే నేను వచ్చిన తర్వాత ప్రతి బ్యాచ్కి
క్యాంపస్ సెంటర్లు ఇప్పించేసాం. ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పెడుతున్నాం. గన్నవరంలో ప్రతి నెల పెడుతున్నాం. అలాగే ఇప్పుడు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. అలాగే ఫ్యూచర్లో ఏఐ ట్రైనింగ్ తీసుకుని 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటు అలాంటి జీతాలు వస్తే తప్ప ఈ 5,000, 10,000 జీతాలతో గన్నవరం నియోజక అభివృద్ధి చెందని డెఫినెట్గా చెందవు. ఒక రోడ్డు వేపిస్తేనో ఆ ఏరియాకి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. డ్రైనేజీలు కడితేనో ఎక్కువ డెవలప్మెంట్ జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఈ ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ ఆదాయ వనరు పెరిగితే ఈ కాన్స్టిట్యూన్సీ జీడిపి పెరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర జీడిపి కానీ దేశం కానీ. జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతుల్యం కోసం చేపడుతున్న జలధార జలహారతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జల వనరుల సంరక్షణను కేవలం అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా భవిష్యత్తు తరాలకు భద్రమైన పర్యావరణాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడిచింతల చెరువులో శుక్రవారం జరుగుతున్న జలధార జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రామికులతో కలిసి భోజనం చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గౌరవ సీఎం, గౌరవ డిప్యూటీ సీఎం దార్శనికత, దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో జలధార కార్యక్రమాలను చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. వీటిని పూర్తి స్థాయి సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం వీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు మాత్రమేనని, వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులను పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న చెరువులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 1,300 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు ఉన్న 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని ట్యాంక్స్లో కూడా ఈ కుడిక తీయడము, అట్లాగే గట్టు ఇవన్నీ ఉంటే రిపేర్ చేయడము, అలాగే దానికి వచ్చే కెనాల్స్ అయితే ఉన్నాయో వాటర్ ఫీడర్ కెనాల్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో ఈసారి వాటర్ ముమ్మరంగా నింపి గ్రౌండ్ వాటర్ని గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -6 ఈ 6 మీటర్ల నుంచి 3 మీటర్ పరిధిలోనే గ్రౌండ్ వాటర్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే చూస్తే ఇచ్చిన వర్క్స్ అన్ని మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 23 కోట్ల వరకు ఇప్పటికే శాంక్షన్ తీసుకుని ముమ్మరంగా అందరి ఉపాధి హామీ వేజెస్ లేబర్స్తో కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మూలపాడు నగరవనము అట్లాగే బటర్ఫ్లై పార్క్లో వరకు పర్యవేక్షణ చేయడం జరిగింది. నిన్నే వర్షం వచ్చింది కాబట్టి చాలా మంచిగా ఉంది. చాలా ఆనందంగా వీసీకర్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ జలాధార గురించి అంటే వాళ్ళు చేస్తున్న పని ద్వారా ఏం ఇంప్రూవ్ అవుతా ఉంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకు కేవలం వేస్తే కాదు, దీనివల్ల మన పర్యావరణం, మన ప్రకృతి, మన భూగర్భ జలాలు పెంపొందిస్తాయనే ఒక అవగాహన వాళ్ళకు ఉంది. అది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మన జిల్లాలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్లో ఫుల్ ఫిల్లింగ్ కెపాసిటీ వచ్చి 10.2 టీఎంసీ, ఇప్పటికి 5.5 టీఎంసీ ఉంది. అంటే సమ్మర్ కాబట్టి అంత ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే సమ్మర్ మాన్సూన్ సీజన్లో మనలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ని 100% నింపి 10.4 టీఎంసీ చేసుకోవడం ఒక లక్ష్యం అయితే, భూగర్భ జలాలను పెంపొందించి మనలో ఈ పచ్చదనం గ్రీనరీ పెంచుకోవడము, అట్లాగే ఈ అన్ని కెనాల్స్ ఉన్నాయి, ఏదైతే క్యాస్కేడింగ్ ట్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాని గ్రౌండ్ వాటర్లో అలాగే వాటర్ కన్జర్వేషన్లో అట్లాగే గ్రీనరీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా నెంబర్ 1గా నింపడానికి కృషి చేస్తాము. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్జిఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమాటా, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రీటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల్లో పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ
యుద్ధ వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు వేసవి దాహార్తి తీర్చేందుకు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గత 19 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాసవి ఈస్ట్ కపుల్స్ అధ్యక్షులు నిలిమల్ల రామాంజనేయులు తెలిపారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తున్నామని, నేడు మజ్జిగ పంపిణీకి సాయం అందించిన దాతలు నరహరిశెట్టి నవీన్ కుమార్, దివ్యశ్రీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వేసవి దాహార్తి తీర్చే విధంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు నిర్విరామంగా మజ్జిగ పంపిణీ చేస్తూ సామాజిక సేవా దృక్పథాన్ని నెలకొల్పింది. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు దాతలు నరహరిశెట్టి, దివ్యశ్రీ స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి ఈస్ట్ కపుల్స్ అధ్యక్షులు నీలిమల్ల రామాంజనేయులు, తడికమల్ల బ్రహ్మానందం మాట్లాడుతూ నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు వేసవి దాహార్తి తీర్చేందుకు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గత 19 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగిస్తున్నామని, నేడు మజ్జిగ పంపిణీకి సహాయం అందించిన దాతలు నరహరిశెట్టి నవీన్ కుమార్, దివ్యశ్రీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వాసవి క్లబ్స్ అంటేనే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని, రానున్న కాలంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జై వాసవి విజయవాడ వాసవి క్లబ్ ఈస్ట్ కపుల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజుకి మధ్య క్యాంపు 19వ రోజు దిగ్విజయంగా జరుగుతున్నది. ఈరోజు ఎండకి ఇదే స్పాట్లో సలివేంద్రం మజ్జిగ క్యాంపు 19 రోజుల మంచి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతున్నది. ఈరోజు నరహరిశెట్టి నవీన్ గారు వాళ్ళ ధర్మపత్ని దివ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళు 2 క్యాన్లు మజ్జిగ ఇచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్యాంపు 19 రోజులు దిగ్విజయంగా జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్స్కి నేను గెస్ట్గా రావడం జరిగింది. వారు బీఆర్టీసీ రోడ్లోని కృష్ణదేవరాయలు విగ్రహం దగ్గర ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఇవాళ 19వ రోజు. ఈ 19వ రోజు పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ సి నరసింహన్, డాక్టర్ పిసి రద్లకు డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, ఎండోమెంట్ బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. 2024-2025 బ్యాచ్ల స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహిస్తున్నామని, గతంలో 2022-2023 స్నాతకోత్సవాలు నిర్వహించామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్గా స్నాతకోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవాలు జూన్ 2న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. విజయవాడకు చెందిన ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ మరియు డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ తమ్మ శ్రీనివాసరెడ్డి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ నుండి ప్రతిష్టాత్మకమైన ఏపీఎస్ మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ గౌరవాన్ని అందుకుని భారతదేశానికి అపారమైన గౌరవాన్ని తెచ్చారు. రిస్క్ యాజ్ ది జాబ్, ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిషనల్ కోల్ మైనర్సీ అనే పేరుతో ఆయన రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ పోర్ట్ఫోలియోకు గుర్తింపుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ప్యానెల్ చైల్డ్ సిస్టమ్ ద్వారా ఈ అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ పురస్కారం ప్రదానం చేయబడింది. ఈ శక్తివంతమైన డాక్యుమెంటరీ దక్షిణ భారతదేశంలోని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న భూగర్భ బొగ్గు కార్మికుల కఠోర వాస్తవాలు, ప్రమాదాలు, ఓర్పు మరియు దృఢత్వాన్ని చిత్రీకరిస్తుంది.
ముఖ్యంగా 2026లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కళాకారులు మాత్రమే ఈ మాస్టర్ స్థాయి గుర్తింపుకు ఎంపికయ్యారు. దీంతో టీఎస్ రెడ్డి సాధించిన ఈ ఘనత ప్రపంచ వేదికపై ఒక అరుదైన మరియు విశేషమైన గౌరవంగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీతో టీఎస్ రెడ్డికి దాదాపుగా దశాబ్దాల అనుబంధం ఉంది. అంతకుముందు 2016లో ఆయనకు ఏపీఎస్ ఫెలోషిప్ పురస్కారం లభించింది. ఫోటోగ్రఫీకి 10 ఏళ్ల పాటు నిరంతర అంకిత భావంతో ఎంతో కృషి చేసిన తరువాత ఆయన ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన మాస్టర్ గుర్తింపును సాధించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోగ్రఫీలో తన ప్రయాణం అంతటా అచంచలమైన మద్దతునిచ్చిన తన తల్లి సీతమ్మ, భార్య హిమబిందులకు ఆ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు టీఎస్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ళు గత రాత్రి నాకు ఒక మెయిల్ ద్వారా ఈ రిజల్ట్ని ప్రకటించడం అనేది జరిగింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీ ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో రెండవది ఇది హైయెస్ట్ అన్నమాట. అంటే గ్రాండ్ మాస్టర్ తర్వాత మాస్టర్స్ అనేటువంటి అవార్డు. దీంట్లో ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎంట్రీలను పరిశీలించిన పిమ్మట కేవలం 2 మాత్రమే ఈ అవార్డు ఇస్తున్నామని చెప్పి సెక్రటరీ స్టెల్లా ఫావా అనే ఆవిడ రాత్రి ప్రకటించింది. ఈ అవార్డుకి నేను అంటే జనరల్గా రకరకాల సబ్జెక్టుల మీద ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. నా ఫోటోలు ఛాలెంజ్ ఈ సబ్జెక్ట్లో నేను దీంట్లో మాస్టర్ చేయగలిగినటువంటి సత్తా నా ఫోటోల్లో ఉన్నదని చెప్పి సగౌరవంగా పంపించేటువంటి ఛాయాచిత్రాలను ఈ సంవత్సరం నేను పంపడం అనేది జరిగింది. నేను ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫీ సొసైటీతో 2004లో ఆ సంస్థలో జాయిన్ అయ్యి 2005లో అసోసియేట్షిప్ తీసుకున్నాను. 2016లో నేను ఫెలోషిప్ సాధించాను. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది చివరికి 2026 ఈ 10 ఏళ్ల తర్వాత ఈ అవార్డు నాకు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల మీద ఈ డాక్యుమెంటరీ చేయడం అనేది జరిగింది. 20 ఛాయాచిత్రాలతో కూడినటువంటి ఈ చిత్రాలను ఈ కాంటెస్ట్కు పంపగా నాకు ఈ అవార్డు ప్రకటించడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైనటువంటి 20లో భారతదేశము, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ అవార్డు నాకు అవకాశం ఇచ్చినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి కోల్ మైన్స్కు సంబంధించినటువంటి యాజమాన్యానికి, బొగ్గు కార్మికులకు నేను ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తున్నామని వెల్లడి. జిల్లాలో విజయవంతంగా జలధార కార్యక్రమం. భూగర్భ జలాల వృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించామన్న జిల్లా కలెక్టర్. ఇవి ఈనాడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.